హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చి ప్రాన్స్ దమ్ బిర్యానీ. సో చాలా బాగుంటుంది అనమాట. ఈ ప్రాసెస్లో చేసుకుంటే చూపిస్తాను చూడండి మేము ఎలా చేస్తామని. ఫస్ట్ ఇట్లా ప్రాన్స్ అనమాట. ఈ మేమేంటంటే ఒకటి 250 గ్రామ్స్ ప్యాకెట్ ఇది. సో 2 ప్యాకెట్స్ తెచ్చాము, హాఫ్ కేజీ చేసుకుందామని. ఇవి ఆల్రెడీ మ్యారినేషన్ ప్రాన్స్ కదా మనవి. సో ఇప్పుడు మనము ఆ 2 ప్యాకెట్లు వేసేసాం అనమాట. సో హాఫ్ కేజీ ప్రాన్స్ ఇవి. హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకొని నీట్గా కడిగి పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఏవేవి మసాలాలు వేయాలని చెప్తాను. కారం వేసుకో, పసుపు, ధనియాల పొడి కొద్దిగా, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా బిర్యానీ మసాలా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా అల్లం పేస్ట్, కొంచెం చాలు కదా, మరి ఎక్కువ మసాలా లేకుండా. కొద్ది కర్డ్, పెరుగు. ఇది మామూలుగా ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోవలేదు కదా. మామూలుగా బిర్యానీలోకి పెరుగు వేస్తేనే కొంచెం టేస్ట్గా ఉంటుంది, కానీ కొంతమందికి నచ్చదు కాబట్టి స్కిప్ చేసేసుకోవచ్చు. కొద్దిగా మిర్చి, ఒక్క పచ్చిమిర్చి వేసాం మేము, అది కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుందని. కొత్తిమీర, కొద్దిగా లవంగాలు, ఒక 2-3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా ఆయిల్. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మ్యారినేషన్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ వేసేసి మ్యారినేషన్లోనే కదా ఉండే టేస్ట్ అంతా. ఎంత బాగా మ్యారినేట్ చేస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది. సో ఇది మ్యారినేషన్ అయ్యాక నీట్గా మ్యారినేషన్ అయిపోయింది కదా. సో ఇట్లా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అవి పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్కి రెడీ చేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ మనం నీళ్లు బాయిల్ చేసుకోవాలి. అది మేము మామూలుగా ఇలా కరెంట్ కుక్కర్లోనే ఇట్లా ఉంటుంది కదా, దాంట్లోనే నీళ్లు పెట్టుకొని మరిగించుకుంటాం అన్నమాట. ఏంటబ్బా సింక్లో నీళ్ళే పడుతున్నారు అనుకోకండి. ఇక్కడ ఏంటంటే జర్మనీలో తాగడానికి ఇట్లా సపరేట్గా వాటర్ ఉండవు, ఈ వాటరే అన్నమాట, డ్రింకింగ్ వాటర్ కూడా. సో ఇటు సైడ్కి తిప్పితే డ్రింకింగ్ వాటర్, అటు సైడ్కి తిప్పితే హాట్ వాటర్ వస్తాయి. సో మేము డ్రింకింగ్ వాటర్ పడుతున్నాం. ఇప్పుడు ఆ వాటర్ పెట్టేసి దాంట్లో ఫస్ట్ ఒక పచ్చిమిర్చి వేస్తున్నాం, 2 యాలకులు, ఒక స్టార్ పువ్వు, లవంగాలు ఒక 4, దాల్చిన చెక్క కొంచెం. ఇవన్నీ ఏంటంటే జస్ట్ స్పైసెస్ కోసమే. ఇవేమి ఎక్కువ వేసుకున్నా కూడా మనకేం కారం అట్లేమి ఉండదు అనమాట. దీంట్లో వాటర్లో స్పైసెస్ మరిగితే టేస్ట్కి వస్తుందని చెప్పి ఇట్లా వేస్తాము. ఇప్పుడు ఏంటంటే ఒక బిర్యానీ ఆకు, సాల్ట్ కొద్దిగా, ఆయిల్ కొంచెం, ఇవన్నీ వేసుకొని బాగా మరగనివ్వాలి. ఈ నీళ్లు బాగా తెల్లాలన్నమాట.
అప్పుడు వరకు మనం ఇట్లా మూత పెట్టేస్తాం. మామూలుగా ఏంటంటే గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు, కానీ మేము ఈజీగా ఉంటుందని ఇట్లా రైస్ కుక్కర్లో పెట్టేస్తాము. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఈలోపు మనం ఏంటంటే అవి వాటర్ మరిగే అంతలోపు ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి బియ్యం కడిగేసుకుంటున్నాం. సో బాస్మతి రైసు ఈ లోపల బియ్యం కడిగి పెట్టేసుకుంటే అవి మరిగిన తర్వాత దాంట్లో వేయడానికి. సో ఇప్పుడు నీట్గా ఇవి ఒక 3-4 సార్లు బియ్యం కడిగేసుకున్నాం. సో ఇప్పుడు చూడండి ఎంత బాగా మరిగాయో కదా. మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యము, సో ఆ బియ్యం వేసుకోవాలి. సో ఇప్పుడు బియ్యం వేసి బాగా కలిపెట్టేసి ఒక 70% బియ్యం ఉడికేలాగా మనం ఉడికించుకోవాలన్నమాట. అంటే ఒక 15 నిమిషాల తర్వాత ఒక మెతుకు ఎత్తి చూస్తే మనకు కొంచెం ఉడికిపోయింది అని తెలిసినప్పుడు దాకా ఉడికించి అప్పుడు దాకా ఉడికించాలన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఒక 15 నిమిషాలకి మనం అనుకున్నంత దాంట్లో ఉడికిపోయిందనమాట రైసు. సో ఒక 70% ఉడికితే చాలు, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ దాంట్లో వేస్తాం కదా, అప్పుడు ఫుల్గా ఉడికిపోతుంది. సో ఈ లోపల ఏంటంటే దాన్ని స్టవ్ పైన పెట్టి ఇప్పుడు మనం 5 నిమిషాల్లో రైస్ వేస్తాం అనగా దాన్ని ఆల్రెడీ స్టవ్ పైన పెట్టి కొంచెం సిమ్లో పెడితే అది కొంచెం ఇట్లా వేడవుతుంది అనమాట. సో చూడండి కర్రీగా వచ్చింది కదా. ఎక్కువసేపు అక్కర్లేదు, మనం రైస్ 5 నిమిషాలకి వేస్తాము అన్న ముందే ఆన్ చేసి పెట్టుకుంటే చాలు. సరే మేము అది ఆన్ చేసి పెట్టాము. ఇప్పుడు ఈ రైస్ని అయితే దాంట్లో లేయర్స్గా వేయాలి. సో ఇవి చూడండి నీట్గా బాగా ఉడుకుంది. ఇట్లా సమానంగా లేయర్స్గా వేయాలి రైస్ మొత్తం. సో ఇలాగా లేయర్స్గా వేసి సమానంగా మొత్తం వేసేసుకున్నాం రైసు. ఇప్పుడు ఏంటంటే దానిపైన కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాం టేస్ట్ కోసం గార్నిష్కి. సో ఇప్పుడు అది వేసేసుకున్న తర్వాత నెయ్యి వేసుకుంటున్నాం టేస్ట్ కోసం. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది లాస్ట్లో. సో కొంచెం నెయ్యి వేసుకొని, సో ఇప్పుడు నెయ్యి వేసేసుకున్న తర్వాత చూపిస్తా ఉన్నాను కదా, మనం నెయ్యి వేసుకొని ఇప్పుడు దమ్ చేసుకోవాలన్నమాట. ఇది దమ్ బిర్యానీ కాబట్టి. సో ఈ టిష్యూస్ ఎందుకు పెట్టామంటే ఇట్లా ఆవిరి పోకుండా సైడ్ నుంచి అట్లా పెట్టామన్నమాట. సో ఇట్లా దమ్ చేసుకుంటే ఇట్లా చేస్తాం కదా, సో పైన గిన్నె పెట్టాము. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం సెట్ చేసేసాక ఒక 15 నిమిషాలు సిమ్లోనే పెట్టి ఉడికిస్తే చాలు, మొత్తం ఉడికిపోద్ది. సో 15 నిమిషాల తర్వాత ఎలా వస్తుందో చూపిస్తాను. సో కరెక్ట్గా ఒక 15 నిమిషాలకు చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి వేసుకొని తినడమే. బిర్యానీ రెడీ అయిపోయింది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.